డిఎస్సి నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న విద్యాభవన్ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ కు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు వినతిపత్రం అందించారు. అనంతరం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కె శివారెడ్డి, ఐ శ్రీనివాస్, ఆర్ చంద్రశేఖర్, ఆర్ ప్రసన్న కుమార్ తదితరులు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు. రవిచంద్ర, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అధికారం చేపడితే మెగా డిఎస్సి వేస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత మెగా డిఎస్సి పోస్టుల పేరుతో 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 6 నెలలు అవుతున్నా కానీ ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. సుమారు 4 లక్షల మంది టెట్ అర్హత సాధించారు నిరుద్యోగులు. ఎప్పుడెప్పుడా అని వాళ్ళందరూ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొదట నవంబర్ 3వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించింది. దాన్ని మార్చి తిరిగి నవంబర్ 6వ తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ నవంబర్ 6 వెళ్ళిపోయి ఈరోజు నవంబర్ 12వ తారీఖు వచ్చినా కానీ ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. సుమారు 4 లక్షల మంది టెట్ అర్హత పొందిన నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణ తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొంది డిఎస్సి కోసం వేరు ప్రాంతాల్లో ఉంటున్న నిరుద్యోగ అభ్యర్థులందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో కూడా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు డిఎస్సి నోటిఫికేషన్ అని అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇది చాలా అమానుష్యమైంది. ఈ రాష్ట్రంలో 1,60,00,000 మంది కుటుంబాలు ఉన్నాయి. 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు టెట్ అర్హత పొందిన వాళ్ళు. వీళ్ళందరి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,100 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తే మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చి ఆ 6,100 పోస్టులతో కలిపి 16,347 పోస్టులని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 ప్రకటించి వాటిని మెగా డిఎస్సి పేరుతోటి దగా చేసి ఈరోజు నిరుద్యోగ జీవితాలతోటి కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 16,347 పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారిని కలిసి వినతిపత్రం అందించాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే తేదీల్ని ప్రకటించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే నిరుద్యోగ అభ్యర్థులతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడద్దు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడద్దు. విడుదల చేయాలి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే.